హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను పెంచుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఎవరు ఏదైనా చెప్తే మొదటగా పూర్తిగా వినాలి. వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత అందులో సత్యమేమిటో, అసత్యమేంతో గ్రహించాలి. అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎడబాటునే మిగులుస్తాయి. దూరాన్ని పెంచుతాయే కానీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రేమ లేని మనిషి ఉండడు. గాయం లేని గతము ఉండదు. ఇవి 2 లేనిదే జీవితమే ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని బ్రతకలేం. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే గాని ఎదగలేం. అలలకి అలసట ఉండదు. ఆశలకి హద్దు ఉండదు. ఇదే జీవితమంటే. జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని మరొకటుండదు. అది సలహా అయినా, సూచనైనా, సహాయమైనా, అభిప్రాయమైనా ఏదైనా సరే చేతనైనట్టు చేసుకుంటూ చెయ్యి. కాలితే అనుభవం వస్తుంది. పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతుకంతా నీ చెయ్యి కిందే ఉంటుంది. కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుగ్గానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్‌మహల్ లాగానే ఉంటుంది. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థమని తెలుసుకోండి. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. ప్రతీదీ కూడా పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగు ఆపి నిదానం అలవాటు చేసుకో. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్షు మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు కదా! సత్యం, ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. నీ జీవితం కోసం కష్టపడుతున్నావు. నీ కష్టం ఎప్పటికీ కూడా వృధా కాదు. నువ్వు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్ల ఆనందాన్ని, నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు 1000 రెట్లు సంతోషాన్ని తీసుకువస్తాయి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మొక్క నాటిన వెంటనే ఫలాలనివ్వదు. అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సరే సమయం రావాలి. దానికై నువ్వు ఎదురు చూడాలి. ఒకరి సంసారం తెలియాలి అంటే వారి మాటలు వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలి అంటే వారి వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలి అంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలి అంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలి అంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరు మనిషో కాదో తెలియాలి అంటే ఎవరికైనా సహాయం చేశారో లేదో తెలుసుకోవాలి. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడితే వాతావరణం అంతా కూడా మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలి అంటే భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగిన 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు. సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటినొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. అందుకే భార్యాభర్త ఇద్దరూ సమానమే. ఎవరూ కూడా తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదు. తల్లి పోతే బంధం పోతుంది. తండ్రి పోతే బంధుత్వమే పోతుంది. సోదరుడు పోతే బలగం పోతుంది. కొడుకు పోతే కురివి పోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. భార్య ఉన్నప్పుడే భార్య విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకో. అన్ని బంధాలు మధ్యలో ఆగిపోతాయి. కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. కులంలో ఏముంది?
గుణంలో ఉండాలి కానీ, మతంలో ఏముంది? మానవత్వం ఉండాలి కానీ, రూపంలో ఏముంది? అందమైన మనసుండాలి కానీ, బంధంలో ఏముంది? మన అన్న ఆలోచన ఉండాలి కానీ, ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు. మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించుకో. వాళ్ళకి అలుసైపోతావు. ఎక్కువగా విలువని ఇవ్వకు. గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు. శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించకు. అప్పుడే నీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. గోరు పెరిగితే దాన్ని కత్తిరిస్తాదే తప్ప వేలును కాదు కదా! అలాగే మనస్పర్ధలు పెరిగితే నీ అహాన్ని కత్తిరించు, బంధాన్ని కాదు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. నీకు విలువ లేని చోట మాట్లాడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు. నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించుకో. నిన్ను దూరంగా పెడుతున్న వాళ్ళకి దగ్గరవ్వాలని చూడకు. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలని పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువగా ఇష్టం పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండదు. నటించడం తెలీదు అంటే ఎలా? మోసపోకుండా ఉండాలి అంటే గడుసుతనం నటించాలి. చులక నవ్వకూడదు అంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలి అంటే ధైర్యం లేకున్నా ఉన్నట్లుగా నటించాలి. ఓడిపోకూడదు అంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు మూయించాలి అంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలి అంటే ఎంతైనా కొంత నటిస్తూ ఉండాలి. వేరొకరితో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తూ పెళ్లి బంధానికి సిద్ధం కాకండి. పెళ్లి బంధాన్ని కొనసాగిస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. మీది ఎలాగో తెగించే మనస్తత్వమే. ఒకరు కాకపోతే ఇంకొకరు మధ్యలో నలిగిపోయేది పిల్లలవుతారు. అమ్మా నాన్నల మధ్య ఏం జరుగుతుందో తెలియక, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటున్నారో, ఎందుకు ఉంటున్నారో అర్థం కాక చాలా బాధపడతారు. కోపంలో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయాన్ని తీసుకోకు. అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఎదిగే చెట్టు ఒదిగి ఉంటుంది. సత్యమార్గంలో నడిచేవాడే సంపన్నుడు. రేపటి పని ఈరోజే చేయాలి. ఆడిది ఏడుపు ఇల్లు వడలాక పగను వదులుకో. పరిచయాన్ని పెంచుకో. స్వయం కృషితో జీవించు. సంతృప్తిగా అనుభవించు. ఒక ఆడది మాటకు ముందు నవ్వింది అంటే ఆ ఇంటి మగాడి పరువు నవ్వుల పాలు చేస్తుంది అని అర్థం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు.